హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెచ్యూర్ యూట్యూబర్స్. ఈరోజు మనం కెమిస్ట్రీలో ఒక టాపిక్ అయిన యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ని నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ వాట్ ఆర్ యాసిడ్స్ అండ్ వాట్ ఆర్ బేసెస్. You have learned that acids are the substances which are sour to taste and turns blue litmus to red, and bases are the substances which are bitter to taste and turns red litmus to blue. There are many substances like litmus, extract of red cabbage, turmeric solution, and extracts of colored petals of some leaves or flowers containing dye molecules which are weak acid or bases. అంటే కొన్ని ఫ్రూట్స్లోను, అలాగే వెజిటబుల్స్లోను, అలాగే టర్మరిక్ సొల్యూషన్, ఇంకా కొన్ని ఫ్లవర్స్లో డై మాలిక్యూల్స్ అంటే వీక్ యాసిడ్స్ ఆర్ బేసెస్ ఉంటాయి. దీనివల్ల మనం యాసిడ్స్ లేదా బేసెస్ ఏవి అనే కనుక్కోవడానికి మనకు ఈజీ అవుతుంది. ఇన్ అడిషన్ టు ద న్యాచురల్ ఇండికేటర్స్ దెర్ ఆర్ సమ్ సింథటిక్ ఇండికేటర్స్ లైక్ మిథాల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్ దట్ కెన్ బి యూజ్ టు టెస్ట్ యాసిడ్ అండ్ బేసెస్. మీ ల్యాబొరేటరీలో అయితే మీరైతే మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్ అనే కెమికల్స్ని అయితే చూసుంటారు. ఇవి మ్యాన్ మేడ్ ఇండికేటర్స్ అంటే యాసిడ్స్ అండ్ బేసెస్ని టెస్ట్ చేయడానికి వీటిని వాడతాం. ఇప్పుడు మనం అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ పిక్చర్ లిట్మస్ పేపర్, సెకండ్ పిక్చర్ వచ్చేసి రెడ్ క్యాబేజ్, థర్డ్ మనందరికీ తెలిసిందే టర్మరిక్ సొల్యూషన్, ఫోర్త్ పిక్చర్ వచ్చేసి ఇవి డైస్ ఆఫ్ కలర్డ్ పెటల్స్, ఫిఫ్త్ పిక్చర్ మిథైల్ ఆరెంజ్ అండ్ లాస్ట్ పిక్చర్ ఫినాప్థలిన్ ఇండికేటర్. సో ఇవి న్యాచురల్ అండ్ సింథటిక్ ఇండికేటర్స్. సింథటిక్ అంటే మ్యాన్ మేడ్ ఇండికేటర్స్. సో నెక్స్ట్ యాసిడ్స్ అంటే లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, వినిగర్, కర్డ్, ఆమ్లా అనేవి ఫ్రూట్స్ అండ్ న్యాచురల్ సబ్స్టెన్సెస్. అలాగే HCl, H2SO4, HNO3 అనేవి మ్యాన్ మేడ్ యాసిడ్స్. యాసిడ్స్ అనేవి సోర్గా ఉంటాయి. నెక్స్ట్ బేసెస్, ఎగ్జాంపుల్ బేకింగ్ సోడా, గ్రీన్ వెజిటబుల్స్, NaOH, ఇంకా చాలా ఉన్నాయి. అవి బిటర్ టు టేస్ట్. డూ యూ నో లిట్మస్ ఈస్ అ సొల్యూషన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లిచెన్, ఎ ప్లాంట్ బిలాంగింగ్ టు ద డివిజన్ థాలోఫైటా అండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా లిట్మస్ పేపర్ అనేది లిచెన్స్ అనే ఒక ప్లాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఏ న్యూట్రల్ సొల్యూషన్ కలర్ ఆఫ్ లిట్మస్ ఈజ్ పర్పుల్. అంటే లిట్మస్ పేపర్ని న్యూట్రల్ సొల్యూషన్లో డిప్ చేస్తే ఆ లిట్మస్ పేపర్ పర్పుల్ కలర్లోకి అయితే మారుతుంది. పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్ సచ్ యాజ్ హైడ్రాంజియా, పెట్యూనియా అండ్ జెరానియం ఆర్ ఆల్సో న్యాచురల్ ఇండికేటర్స్. అంటే హైడ్రాంజియా, పెట్యూనియా, జెరానియం అనే ఫ్లవర్స్ పెటల్స్ కూడా న్యాచురల్ ఇండికేటర్స్గా వాడతాం. నెక్స్ట్, pour some finely chopped onions into a plastic bag and tie with a clean cloth. Keep it in fridge overnight. Now the strips of the cloth can be used as indicators. అంటే ఒక ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి అంటే కట్ చేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి అలాగే ఒక క్లీన్ క్లాత్తో టై చేయాలి. దాని తర్వాత మొత్తం బ్యాగ్ని ఫ్రిడ్జ్లో రాత్రి అంతా అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత ఆ క్లాత్ యొక్క స్ట్రిప్స్ని ఇండికేటర్స్గా యూజ్ చేయొచ్చు. ఈ క్లాత్ స్ట్రిప్స్ యాసిడ్స్లో ఒకలాంటి స్మెల్, అలాగే బేసిస్లో ఇంకొకలాంటి స్మెల్ని ఇస్తాయి. అంటే దీస్ చేంజ్ దేర్ ఆర్డర్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసెస్ డిఫరెంట్లీ. దీస్ ఇండికేటర్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఇలాంటి స్మెల్ చేంజ్ చేసుకునే ఇండికేటర్స్ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటాము. అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెనిలా ఎసెన్స్ అండ్ క్లోవ్ ఆయిల్. వీటిని కూడా ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్గా మనం వాడచ్చు. రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ HCl. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చూద్దాం. మనకు ఒక రిటార్డ్ స్టాండ్, టెస్ట్ ట్యూబ్, కార్క్, డెలివరీ ట్యూబ్, ఒక బీకర్, సోప్ సొల్యూషన్, అలాగే క్యాండిల్, ఒక మ్యాచ్ స్టిక్ అవసరం అవుతాయి. వీటితో పాటు జింక్ గ్రాన్యూల్స్, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మస్ట్. ఇప్పుడు ఈ యాక్టివిటీని ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో జింక్ గ్రాన్యూల్స్ని అలాగే డైల్యూట్ HClని లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఫిల్ చేసి కార్క్తో క్లోజ్ చేయాలి.
ఈ కార్క్ని రిటైర్డ్ స్టాండ్కి అటాచ్ చేయాలి. ఆ కార్క్లో ఒక డెలివరీ ట్యూబ్ వన్ ఎండ్ని ఫిక్స్ చేసి ఇంకొక ఎండ్ని సోప్ సొల్యూషన్ ఉండేటువంటి బీకర్లో పెట్టాలి. ఇప్పుడు కాసేపు అలాగే వెయిట్ చేద్దాం. కాసేపటి తర్వాత హైడ్రోజన్ గ్యాస్ అనేది డెలివరీ ట్యూబ్ నుంచి సోప్ సొల్యూషన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే జింక్ గ్రాన్యూల్స్కి అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్కి జరిగిన కెమికల్ రియాక్షన్లో హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. మనకి ఎవాల్వ్ అయిన గ్యాస్ హైడ్రోజనా కాదా అని టెస్ట్ చేయడానికి ఎలా చూస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఒక క్యాండిల్ని మ్యాచ్ స్టిక్తో లైట్ చేసి ఆ సోప్ సొల్యూషన్కి దగ్గరగా తీసుకువెళ్ళాలి. ఒకవేళ హైడ్రోజన్ గ్యాసే రిలీజ్ అయితే క్యాండిల్ పాప్ సౌండ్తో ఆగిపోతుంది. సో రిలీజ్డ్ గ్యాస్ ఈజ్ హైడ్రోజన్. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్స్. యాసిడ్స్ మెటల్ ఆక్సైడ్స్తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. Farmers often use lime to reduce the acidity of their soil. Lime is a metal oxide, calcium oxide. Metal oxides will neutralize acids to form a salt and water. ఫార్మర్స్ వాళ్ళ పొలంలో ఉండే యాసిడిటీని న్యూట్రలైజ్ చేయడానికి ఎక్కువగా అంటే సున్నపు నీళ్ళని వాడుతారు. సున్నపు నీళ్ళలో కాల్షియం ఆక్సైడ్ అంటే ఒక మెటల్ ఆక్సైడ్ ఉంటుంది. మెటల్ ఆక్సైడ్స్ విల్ న్యూట్రలైజ్ అంటే మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్స్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించి సాల్ట్ అండ్ వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆ రియాక్షన్ చూస్తే మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఒక మెటల్ ఆక్సైడ్. అలాగే కార్బోనిక్ యాసిడ్ మనం ఒక బీకర్లో కానీ టెస్ట్ ట్యూబ్లో కానీ వేసినట్లయితే మెగ్నీషియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అనేవి వస్తాయి. ఇందులో మెగ్నీషియం కార్బోనేట్ అనేది ఒక సాల్ట్ అండ్ మనకి వాటర్ అనేది ప్రతి రియాక్షన్లోనూ కామన్గా ఉంటుంది. సో మనకి దీనివల్ల అర్థమైంది ఏమిటంటే మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. నెక్స్ట్ యాక్టివిటీలోకి అయితే వెళ్ళిపోదాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. యాసిడ్స్ అనేవి మెటల్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. మెటల్ కార్బోనేట్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. దీన్ని మనం ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం. Na2CO3 అనేది ఒక మెటల్ కార్బోనేట్ ప్లస్ 2HCl. హెచ్సిఎల్ అంటే మనందరికీ తెలిసిందే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ రెండు రియాక్ట్ అవ్వడం వల్ల మనకి NaCl అంటే మనం నార్మల్గా వాడే కామన్ సాల్ట్కి కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం క్లోరైడ్. దాన్ని మనం షార్ట్లో NaCl అని రిప్రజెంట్ చేస్తాం. ప్లస్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O అంటే వాటర్. అలాగే NaHCO3 అంటే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు. ఇక్కడ మనం హెచ్సిఎల్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాం. NaCl సేమ్ కాంపోనెంట్ సోడియం క్లోరైడ్ ప్లస్ CO2 ప్లస్ H2O. సో మన పైన ఇచ్చిన రియాక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక యాక్టివిటీతో చూద్దాం. మనం ఇంతకుముందు యాక్టివిటీలో చేసినట్లుగానే సోడియం కార్బోనేట్ అండ్ డైల్యూట్ హెచ్సిఎల్ని ఒక టెస్ట్ ట్యూబ్లో ఉంచి ఆ టెస్ట్ ట్యూబ్ని రిటార్డ్ స్టాండ్కి అటాచ్ చేయాలి. అలాగే ఈ మొత్తాన్ని ఒక కార్క్తో క్లోజ్ చేయాలి. ఇందులో ఒక సైడ్ డెలివరీ ట్యూబ్ని కార్క్లో అలాగే ఇంకొక సైడ్ ఒక కాల్షియం హైడ్రోక్సైడ్ సొల్యూషన్ ఉండే టెస్ట్ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు సోడియం కార్బోనేట్ అండ్ హెచ్సిఎల్ రియాక్షన్ వలన కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేది మిల్కీ వైట్ కలర్లోకి మారుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎప్పుడు మిల్కీ వైట్లోకి మారుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో కంబైన్ అయినప్పుడు. సో సోడియం కార్బోనేట్ అలాగే హెచ్సిఎల్ రియాక్ట్ అయినప్పుడు CO2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. దీన్ని బట్టి మనం పైన ఉన్న కెమికల్ రియాక్షన్ ట్రూ అని చెప్పవచ్చు. నెక్స్ట్ బేసెస్ గురించి చూద్దాం. బేస్ ప్లస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు
సాల్ట్ ప్లస్ వాటర్. అంటే బేసెస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్తో రియాక్ట్ అయితే సాల్ట్ అలాగే వాటర్ అనే కాంపోనెంట్స్ని రిలీజ్ చేస్తాయి. బేస్కి ఎగ్జాంపుల్ CaOH టేకన్ ట్వైస్. అలాగే నాన్ మెటాలిక్ ఆక్సైడ్కి మనం కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేద్దాం. ఇట్ గివ్స్ రైజ్ టు CaCO3 ప్లస్ H2O. ఇక్కడ ఫామ్ అయిన CaCO3 అనేది ఒక సాల్ట్. అలాగే NaOH ప్లస్ CO2 గివ్స్ రైజ్ టు Na2CO3. Na2CO3 కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగానే ఒక సాల్ట్. అలాగే వాటర్ని కూడా రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ MgOH టేకన్ ట్వైస్ ప్లస్ CO2. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైజ్ టు MgCO3 ప్లస్ H2O. ఇక్కడ కూడా MgCO3 ఒక సాల్టే. ఇప్పుడు మనం యాసిడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా లేదో చూద్దాం. ఇందుకు ఒక బీకర్లో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ని తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక రబ్బర్ కార్క్ అలాగే 2 ఐరన్ నెయిల్స్ని తీసుకోవాలి. ఆ ఐరన్ నెయిల్స్కి పైన చూపిస్తున్న విధంగా సర్క్యూట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో దీన్ని బట్టి మనం యాసిడ్ సొల్యూషన్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు. మిక్సింగ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ రిజల్ట్స్ ఇన్ డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. అంటే ప్రతి యాసిడ్లో H3O+ అయాన్స్ ఉంటాయి. అలాగే బేసిస్లో OH- అయాన్స్ ఉంటాయి. అది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు యాసిడ్స్ అండ్ బేసెస్ యొక్క అయానిక్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సచ్ ఎ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్ అండ్ ద యాసిడ్ ఆర్ ద బేస్ ఈజ్ సెడ్ టు బి డైల్యూటెడ్. నౌ రిపీట్ ద యాక్టివిటీ that we did to test the conductivity of acids and bases with dilute sulfuric acid and dilute sodium hydroxide. అంటే మనం ఇంతకుముందు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ యాక్టివిటీని డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అలాగే డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్తో మళ్ళీ రిపీట్ చేయమని చెప్తున్నారు. We observe that the bulb glows more bright in concentrated acids or bases. అంటే బల్బ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ లేదా బేసెస్లో మాత్రమే ఎక్కువ బ్రైట్గా మండుతుంది. దిస్ ఈస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ మోర్ H3O+ అయాన్స్ ఇన్ యాసిడ్స్ అండ్ OH- అయాన్స్ ఇన్ బేసెస్. అంటే H3O+ అయాన్స్ అనేవి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే బేసెస్లో OH- అయాన్స్ ఎక్కువగా ఉంటాయి. ద యాసిడ్స్ విచ్ హ్యావ్ మోర్ H3O+ అయాన్స్ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడ్స్. And the acids which contain less ions are called weak acids, and in the bases which have more OH- ions are called strong bases, and the bases which have less ions are called weak bases. ఎక్కువ H3O+ అయాన్స్ ఉండే యాసిడ్స్ని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. తక్కువ H3O+ అయాన్స్ ఉండే వాటిని వీక్ యాసిడ్స్ అంటాం. అలాగే బేసెస్లో తీసుకున్నట్లయితే ఎక్కువ OH- అయాన్స్ ఉండే వాటిని స్ట్రాంగ్ బేసెస్ అంటాం. అలాగే తక్కువ OH- అయాన్స్ ఉండే వాటిని వీక్ బేసెస్ అంటాం. న్యూట్రలైజేషన్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ వాటర్. ఈ ప్రాసెస్ని మనం న్యూట్రలైజేషన్ అంటాము. ఇంతకుముందు కూడా ఒకసారి మనం న్యూట్రలైజేషన్ అనే వర్డ్ని విన్నాము, కానీ మీనింగ్ తెలుసుకోలేదు. ఇప్పుడు మనం న్యూట్రలైజేషన్ మీనింగ్ చూద్దాం. The process of reacting acids with bases to form its respective salts and water is known as neutralization. అంటే యాసిడ్స్ బేసెస్తో రియాక్ట్ అయినప్పుడు వాటి సాల్ట్స్ అలాగే వాటర్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాము. pH స్కేల్. pH అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఒక యాసిడ్ లేదా బేస్లో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అని మనకు ఈ స్కేల్ చెబుతుంది. ఈ స్కేల్ని సొరెన్సన్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. ఇందులో 14 డివిజన్స్ ఉంటాయి. pH పేపర్ని
ఒక సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు అందులో నుంచి వచ్చే కలర్ బట్టి అది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ డివిజన్స్ ఏంటో చూద్దాం. 0 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ బ్యాటరీ యాసిడ్. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్లో pH పేపర్ని డిప్ చేసినప్పుడు అది ప్యూర్ రెడ్ కలర్లోకి మారుతుంది. అంటే దానిలో యాసిడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందని అర్థం. నెక్స్ట్ స్టొమక్ యాసిడ్. మనందరికీ స్టొమక్లో హెచ్సిఎల్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందని తెలుసు. సో pH పేపర్ని హెచ్సిఎల్ లేదా స్టొమక్ యాసిడ్లో డిప్ చేస్తే pH పేపర్ డార్క్ ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. సో ఇందులో కూడా H3O+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్లో pH పేపర్ని డిప్ చేస్తే లైట్ ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. సో లెమన్ జ్యూస్లో కూడా యాసిడ్ కంటెంట్ ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. కానీ స్టమక్ యాసిడ్ లేదా బ్యాటరీ యాసిడ్తో పోలిస్తే లెమన్ జ్యూస్కి యాసిడ్ కంటెంట్ చాలా తక్కువ. సో pH పేపర్లో రెడ్ కలర్ నుంచి డౌన్కి అంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్ ఇలా కిందకి వెళ్ళినట్లయితే ఇందులో యాసిడ్ కంటెంట్ తక్కువ అవుతూ వస్తుంది. అలాగే కింద నుంచి అంటే పర్పుల్ నుంచి బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ పైకి వెళ్ళినట్లయితే యాసిడ్ కంటెంట్ పెరుగుతూ వస్తుంది. 7 అంటే గ్రీన్ కలర్ వచ్చినప్పుడు మాత్రం ఆ సొల్యూషన్ న్యూట్రల్ సొల్యూషన్ అని అర్థం. దీన్ని బట్టి బ్యాటరీ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ అని, అలాగే ప్యూర్ రెయిన్ లేదా మిల్క్ అనేది వీక్ యాసిడ్స్ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే 14 డివిజన్లో ఉన్న లై లేదా NaOH లేదా సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ స్ట్రాంగ్ బేస్ అని, సీ వాటర్, బేకింగ్ సోడా, బ్లడ్, టీయర్స్ అనేవి వీక్ బేసెస్ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్లీ డిస్టిల్డ్ వాటర్ న్యూట్రల్ సొల్యూషన్ అని అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.